ఇది వార్తా చర్చా విత్ శ్రవంతి. నాట్ జస్ట్ న్యూస్, వి డిస్కస్ ఇట్. రాజకీయాలపై కాదు, పరిపాలనపై ప్రశ్నలు. చరిత్రలో కాదు, నిజాల్లోనూ లోతైన అన్వేషణ. మా చర్చలు మిస్ కాకూడదంటే ఓసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు. ఓ చిన్నారి స్కూల్ బ్యాగ్ పట్టుకొని తన తల్లితో కలిసి స్కూల్ వెళ్తున్నాడు. తెల్లవారుజామున మల్లంపేట రోడ్డుపై ప్రయాణం మొదలైంది. కానీ అది గమ్యం చేరలేదు. ఆ పయనం అర్ధమధ్యలోనే ఆగిపోయింది. టిప్పర్ను ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి ప్రమాదం జరిగింది. తల్లి ముందుండగా బిడ్డ భూమిపై పడిపోయాడు. అయితే అది పడిపోవడం కాదండి, ఆ లారీ చక్రాలు అతన్ని పిసికి వెళ్ళిపోయాయి. ఒక ఊహించని మృత్యువు సీసీటీవీలో రికార్డయింది. హైదరాబాద్ దగ్గరలోని మల్లంపేట ఇది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన. స్కూల్ బ్యాగు రక్తంలో తడిసి రోడ్డుపైనే పడి ఉంది. చూసిన వారికి గుండెలు బాదుకున్నాయి. ప్రతి తల్లి తన బిడ్డను గుర్తు చేసుకుంది. పోలీసులు వచ్చారు, కేసు నమోదు చేశారు. కానీ మనల్ని ఒకసారి అడుగుదాం. ఒక చిన్నారి ప్రాణం పోయింది ఒక అజాగ్రత్త వాహనం వల్ల. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదంటే బాధ్యతగా డ్రైవింగ్, వేగ నియంత్రణ, పిల్లల భద్రతపై ప్రభుత్వ జాగ్రత్తలు తప్పనిసరి. పెద్ద వాహనాల పక్కన జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు ఓవర్టేక్ కాకుండా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వండి. ఓవర్టేక్ ఓ విజయం కాదు, ప్రాణాన్ని పణంగా పెట్టే దౌర్భాగ్యం కావచ్చు. ఓవర్టేక్ చేయాలంటే ముందు ఆలోచించండి. మీ వెనక పిల్లవాడున్నాడా? అప్పుడు బద్ధకంగా మెల్లిగా వెళ్ళండి. ఆలస్యమైనా పర్వాలేదు, కానీ పానం పోకుండా ఉండాలి. టిప్పర్ డ్రైవర్లు కూడా బ్లైండ్ స్పాట్ను ఖచ్చితంగా తెలుసుకొని మరింత జాగ్రత్తగా నడపాలి. మన రోడ్ల మీద ఒక చిన్నారి కూడా భద్రంగా పాఠశాలకు వెళ్ళలేకపోతే ఇది అభివృద్ధి కాదండి, ఇది మన సమాజపు వైఫల్యం. ఒక చిన్నారి నవ్వు ఇప్పుడు ఎప్పటికీ మౌనమైంది. ఇక ఓ తల్లి గుండె ఎప్పటికీ పగిలిపోనుంది. ఒక చిన్న తప్పిదం ఒక చిన్న జీవితాన్ని కాల్చేసింది. దయచేసి ఈ మాటల్ని వింటే సరిపోదు, అమలులో పెట్టండి. ఇది జరగనివ్వకండి. ఇది చెప్పడం కాదు, చెప్పడమే బాధగా ఉంది. వార్తా చర్చ విత్ శ్రవంతి. ఇప్పటి చర్చ ఇక్కడ ముగిస్తున్నాం, కానీ ఆలోచన మాత్రం అక్కడ మొదలవుతుంది. మళ్ళీ కలుద్దాం.